నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను, దేవుడి దయ వల్ల. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, ఏంటి నక్షత్ర నాడి అని చెప్పి బోర్డు మీద మీరు రాశారు, ఏంటి దీని గురించి వివరిస్తారా? నక్షత్ర నాడి, ఏ మనిషి ఏ పని చేయాలి అనేది తెలుసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పని చేయాలని ఉంది, మీకు అది కలిసి వస్తుందా రాదా చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చింతపండు ఉంది, చింతపండు అమ్మితే మీకు డబ్బులు వస్తాయి, మీ జాతకంలో ఉంది. కానీ నేను చింతపండు అమ్మను, నేను నాసాకి శాటిలైట్ ఉంటుంది కదా, దాంట్లో చిప్పులు తయారు చేస్తారు, అవి అమ్ముతానంటే కుదరదు కదా. చింతపండు కూడా తక్కువ బిజినెస్ కాదండి, తక్కువ చేసి కాదు, ఎవరు ఏం చేయాలనేది చెప్పడానికి, అర్థం అవ్వడం కోసం చెప్తున్నారు అంతే. ఉల్లిపాయల బిజినెస్, పొటాటో బిజినెస్, ఇవన్నీ చిన్న బిజినెస్లు కావండి. కష్టపడి సంపాదిస్తే ఏది చిన్నది కాదు. ఇప్పుడు మా నాన్నకి మిత్రుడు ఉన్నాడు, సంవత్సరానికి 10 కోట్లు సంపాదిస్తున్నాడు, ఓన్లీ ఉల్లిపాయల బిజినెస్. రోజుకి 1000 కేజీలు ఉల్లిపాయలు అమ్ముతాడు మార్కెట్లో. 10 కోట్ల 10 కోట్లు ఉల్లిపాయలు ఉన్నంత బిజినెస్ ఏది లేదు. ఆలుగడ్డలు, ఉల్లిపాయలకు ఉన్నంత మార్కెట్. ప్రతి మనిషికి ఉల్లిగడ్డలు కావాలి. టొమాటో, ఉల్లిపాయ, ఆలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కామన్. 100 కోట్ల 1000 కోట్లు ఉన్నాయండి ఈ బిజినెస్ లో. సో మనం ఏ బిజినెస్ చేసుకోవాలి అనేది తెలియాలి. బిజినెస్ కానీ లేకపోతే మనం ఏం పని చేస్తున్నాము, మన ఏ ఫీల్డ్ లో ఉన్నాం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. రైట్. కొంతమంది అదే అంటూ ఉంటారు, ఏ 10 ఏళ్ల నుంచి ఉన్నామండి ఈ ఫీల్డ్ లో, ఏం ఎదుగులేదు బతుకులేదు అని అంటే మనం వెళ్ళిన పాత్ కరెక్ట్ కాదు. కరెక్ట్. సో ఏ మనిషికి ఏ బిజినెస్ కలిసి వస్తుంది అనేది తెలుసుకోవాలంటే, ఏ పని చేస్తే కలిసి వస్తుంది అని తెలుసుకోవాలంటే ఏ ఫీల్డ్లో వెళ్ళాలి. బేసిక్గా జాబ్ అయినా బిజినెస్ అయినా ఏ ఫీల్డ్లో వెళ్తే మంచిది. ఇప్పుడు ఇంకేదో ఫీల్డ్లో నువ్వు వెళ్ళి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ చేసుకొని అక్కడ ఎదుగుదల లేక ఉండిపోతే ఏం లాభం? నక్షత్ర నాడి చెప్తుందా? నక్షత్ర నాడి చెప్తుంది. మీ ఇంట్లో ఫస్ట్ హౌస్ బాగుంటే మీరు హెల్త్ కౌన్సిలర్ గా, పాలిటిక్స్ గా చేయొచ్చు. బాగుండడం అంటే ఏంటి? ప్రాధాన్యత ఎక్కువ ఉంటే, ఫస్ట్ హౌస్ బలం బాగా ఉంటే జాతకంలో మీరు పాలిటిక్స్ గానీ హెల్త్ గానీ చేయొచ్చు. మీరు గమనించండి, ఫస్ట్ హౌస్ పాలిటిక్స్ హెల్త్ ఇంటర్ రిలేటెడ్. బాగుండడం అంటే మంచి గ్రహాలు ఉండటమనా? గ్రహాలు కాదు, అసలు గ్రహాలకి ఇక్కడ సంబంధమే లేదు. ఏ గ్రహానికి ఇక్కడ సంబంధం లేదండి. మొత్తం జాతక చక్రంలో ఇప్పుడు చూడండి, ఫస్ట్ హౌస్ పాలిటిక్స్ హెల్త్ రిలేటెడ్. కేసీఆర్ గారికి హెల్త్ పాడైంది, పాలిటిక్స్ లో ఓడిపోయారు. ఇక్కడ ఫస్ట్ హౌస్ అనేది హెల్త్ కి, పాలిటిక్స్ కి రిలేటెడ్. సో సెకండ్ హౌస్ ఫుడ్. సెకండ్ హౌస్ ఎవరికైతే బాగుందో వాళ్ళు ఫుడ్ బిజినెస్ చేస్తే బాగా కలిసి వస్తుంది. పానీపూరి బెండి పెట్టొచ్చు, బిర్యానీ సెంటర్ పెట్టొచ్చు, ఇడ్లీ, దోశ, పునుగులు, వడ, మీరు ఏ బిజినెస్ పెట్టినా మీకు కలిసి వస్తుంది. హోటల్స్ కూడా ఫుడ్ బిజినెస్. బేసిక్ హోటల్స్ లో ఫుడ్ బిజినెస్. సో క్యాటరింగ్ బిజినెస్, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో లేకపోతే ఏదైనా హోటల్లో క్యాటరింగ్ పెట్టుకుంటే, హోటల్స్ అంటే మళ్ళీ రూమ్స్ వేరు, రెస్టారెంట్ వేరు. ఇది రెస్టారెంట్ గురించి మాట్లాడుతున్నాను. రెస్టారెంట్స్ పెట్టుకుంటే బేసిక్ గా చాలా మంచిది. మీకు సెకండ్ హౌస్ బాగుంది, ఫుడ్ బిజినెస్ చేయాలి, కానీ మీరు ఏదో వేరేది చేస్తే పని అవ్వదు. మనకు ఏ ఫీల్డ్ లో వెళ్తే బాగుంటుందో ఆ ఫీల్డ్ లోనే కంటిన్యూ చేయాలి, కష్టపడుతూ ఉండాలి. మెల్లిగా దేవుడు ఎప్పుడు డబ్బులు రెట్టింపు 100 రెట్లు చేసిస్తాడో తెలియదు. ఫీల్డ్ మారొద్దు, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు థర్డ్ హౌస్ ఆన్లైన్ మీడియా. ఆన్లైన్లో సామాన్లు అమ్ముతారు, సొంత యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి. ఇప్పుడు వాడు ఒక షాప్ పెట్టుకుంటారు, తేనె ఫర్ ఎగ్జాంపుల్ తేనె ఉంది, తేనె అమ్ముతారు, లేకపోతే ఏదో వాటర్ బాటిల్స్ ఏదో సామాన్ ఉంటుంది, వాళ్ళు అమ్మడానికి షాప్ పెడతారు, నడవదు. కానీ వాళ్ళు అదే ఆన్లైన్లో మార్కెటింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి అమ్మితే వాళ్ళకి పోతాయి. కొంతమంది చూసాను, బొమ్మల షాపులు ఉంటాయి, బయట పెడితే నడవదు, ఆన్లైన్లో పెడితే అన్ని సేల్స్ అయిపోతాయండి. ఆన్లైన్లో ఈ మధ్య చాలా సేల్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే సెకండ్ థర్డ్ ఇంటరాక్ట్ అయింది అనుకోండి, మీరు ఫుడ్ ఆన్లైన్లో అమ్ముకోవచ్చు, తేనె ఆన్లైన్లో. చాలా మంది ఆర్గానిక్ ఫుడ్స్ ఆన్లైన్లో అమ్ముతున్నారు ఈ మధ్య, మెయిన్గా తేనె.
ఆన్లైన్ ని మొత్తం మార్కెటింగ్ చేసేది మీడియా ద్వారా చేసుకోవచ్చు. అది సోషల్ మీడియా అనుకోవచ్చు. సో లింక్ ఇప్పుడు సెకండ్ థర్డ్ బాగుంది అనుకోండి, ఈ రెండు కలుపుకోండి. సపోజ్ 4వ ఇల్లు, ఇది అదృష్టం అంటే ఈ ఇల్లు ఎవరికైతే బాగుంటుందో రియల్ ఎస్టేట్, హాస్టల్, హోటల్ ఈ బిజినెస్ చేస్తారు, బాగా గట్టిగా సంపాదిస్తారు. మంచి ఈ ఇల్లు బాగుంటే చాలా అదృష్టం. అట్లే లేదు, ఏ ఇల్లు అయినా మంచిదే. 4,000 వీక్ ఉన్నా కూడా చిన్న చిన్న ప్రాఫిట్స్ వస్తాయి. అట్లానే ఏం లేదు, డిస్కరేజ్ ఎంకరేజ్ ఏం చేయట్లేదు. 4,000 మంచిది అని చెప్తున్నా. తర్వాత 5th హౌస్, వీళ్ళు ఏంటంటే కొంచెం క్రియేటివ్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీరియర్ డిజైనర్ ఎంత క్రియేటివ్గా ఉండాలి. ఏ కలర్ పెట్టాలి, ఏ కలర్ పెయింట్ వేయాలి, కుర్చీలు ఎలా ఉండాలి, గ్రెనైట్ ఎలా ఉండాలి, ఫాల్ సీలింగ్ లైట్లు ఎట్లా ఉండాలి, డోర్ ఎట్లా ఉండాలి, డోర్కి బెల్స్ ఎలా పెట్టాలి, గడప ఎలా ఉండాలి, మనం టెక్నాలజీని ఎట్లా తీసుకురావచ్చు ఇంట్లోపలికి. ఎంత క్రియేటివ్ వర్క్ అంటే అది. ఇప్పుడు ఈ బిజినెస్ లాగా కాదు, ఇది అంతలాగా కాదు. ఇప్పుడు తేనె ఉందండి, ఆ తేనె పుట్టుంటే దాని నుంచి నెయ్యి లాగేస్తారు, అయిపోయింది. దాంట్లో క్రియేటివిటీ ఉండాల్సిన అవసరం పెద్దగా లేదు. కానీ ఇంటీరియర్ డిజైనర్, సినిమాలు అంటే ఎక్కడైతే ఒక లేకపోతే డైలాగ్ చెప్పడం, లేకపోతే ఒక ఆ మనిషికి క్రియేటివిటీ లేకపోతే, లేకపోతే ఏది చేసినా ఏ ఫీల్డ్లో ఉన్నా 5th హౌస్ స్ట్రాంగ్గా ఉంటే కొంచెం క్రియేటివ్గా చేస్తారు. అందరిలాగా చెడు టాలెంట్. కరెక్ట్. ఒకవేళ వాళ్ళ 5th హౌస్ బాగుంది, వంట కూడా క్రియేటివ్ గా చేస్తారు అని అనుకోవచ్చు. చేస్తారు, అన్ని క్రియేటివ్ గార్నిష్ చేయడం, టాలెంట్. వీళ్ళు ఏ పని చేస్తే అందరికంటే టాలెంటెడ్ వీళ్ళే. వీళ్ళు యాక్టింగ్ చేయొచ్చు, యాంకరింగ్ చేయొచ్చు, వంట చేయొచ్చు, డాక్టర్ అవ్వచ్చు. డాక్టర్ చేసినా కూడా వైద్యం చాలా కొంచెం అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగా చేస్తారు. అంటే ఫస్ట్ టాలెంట్ అన్నమాట. టాలెంట్ ఇల్లు. కష్టపడి ఏదైనా పని చేయడం వేరు, కష్టంతో పాటు టాలెంట్ని కలిపి క్రియేటివిటీని కలిపి చేయటం చేస్తే ఆకాశమే. ఇంకా ఇప్పుడు మనం స్పోర్ట్స్ కూడా దీంట్లోకి వస్తుంది. స్పోర్ట్స్, ప్రేమకు కూడా చాలా క్రియేటివిటీ కావాలి. నిజమే అండి, అంత ఈజీగా వర్కౌట్ అవ్వదు, చాలా క్రియేటివ్ ఉండాలి. స్పోర్ట్స్ కావచ్చు, తర్వాత మనం ఏమనుకున్నాం ఇంటీరియర్ డిజైనర్ కావచ్చు, ఫిలిమ్స్ కావచ్చు, ఇవన్నీ క్రియేటివిటీ. ఇప్పుడు ఒక రాజమౌళి కానీ ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తూ ఒక బాహుబలి స్క్రిప్ట్ దాన్ని తీయడం చాలా క్రియేటివ్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు స్టోరీ రాయలేరు. ఒక కామన్ మ్యాన్ స్టోరీ రాయడం అనేది ఇంపాసిబుల్ అండి. నువ్వు ఎంత చదువుకున్నాడు అయినా. నాకు తెలిసిన ఒక ఆయన ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళి కోట్లు సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ నేను చాలా తెలియవాలని పెట్టి సినిమా తీశారు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. డబ్బులన్నీ పోయినాయి. ఒక్కరోజు కూడా ఆడలేదు సినిమా, ఒక్క షో కూడా ఆడలేదు. డబ్బులు పోయినాయి. అతను 5 కోట్లు పోయినాయి, ఎంతో 5-6 కోట్లు పోయినాయి. ప్రపంచంలో అతన్ని ఏ సినిమా గురించి అడిగినా చెప్పేస్తాడు. ఇంగ్లీష్ సినిమా అని చెప్తే దాని డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్టులు అందరి పేరు చెప్పేస్తాడు. తెలుగు సినిమా, హిందీ సినిమా అన్ని చెప్తాడు. కానీ సినిమా తీయడం రాదు. నాలెడ్జ్ ఉంది కాదు, నాలెడ్జ్ ఉంది, క్రియేటివిటీ లేదు. సో 5th హౌస్ ఇస్ దట్. సినిమా వాళ్ళకైతే అద్భుతం. సినిమా వాళ్ళకి, ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళకి ఒక మనిషిని చూస్తేనే అర్థమైపోద్దండి అతను క్రియేటివ్ కాదా. అతను డ్రెస్, అతని మాట, అతని స్టైల్, ఒక స్టైల్ ఉంటుంది. ఒక చాలా గొప్ప జీవితం. 5th హౌస్ బాగున్న వాళ్ళకి చాలా మంచిది. 1st to 5th కంబైన్ అవుతే మంచి టాలెంటెడ్ పొలిటీషియన్ అవుతారు. బాగా పెద్ద స్థాయి చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే 1 to 5 కంబైన్ అవ్వాలి. 6th హౌస్ అంటే జాబ్ అండి. జాబ్ నమ్ముతాడు, ఏ జాబ్ అయినా చేస్తాడు. ఇక్కడికి ఏ జాబ్ చేసినా కలిసి వస్తుంది అనమాట. బేసిక్గా ఫైనాన్స్, డాక్టరు వాళ్ళకి చాలా బెటర్. 6th హౌస్ అంటే బేసిక్గా వైద్యము ప్లస్ లోన్స్ కాబట్టి ఆ ఫైనాన్స్ కంపెనీలు, చిట్టీలు, డాక్టర్స్ వాళ్ళందరికి 6th హౌస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేది 7th హౌస్. 7th హౌస్ అంటే ఏముందండి, బేసిక్గా మ్యారేజ్ బ్యూరోలు, లేకపోతే 2 కంపెనీలు, ఒక కంపెనీకి 2 కంపెనీల మధ్యలో 2 మనుషుల మధ్యలో కలిపడం జరుగుతుంది చూడండి. బ్రోకరేజ్ చేయడము, ఆ కల్పడాలు ఉంటుంది చూడండి, మీడియేటింగ్ అనేది. సో అది 7th హౌస్ కి బాగా కలిసి వస్తుంది. 3rd హౌస్ కూడా ఎంతో కొద్దిగా మీడియేటింగ్ చేస్తారు, కానీ 7th హౌస్ కలిపేది బేసిక్గా. నెక్స్ట్ 8th హౌస్ అండి. 8th హౌస్ అంటే అకల్ట్, ఆస్ట్రాలజీ, స్పిరిచువల్, దైవం, అర్చకుడు, తర్వాత రాళ్ళు, జెమ్ స్టోన్స్, రాళ్ళు, రప్పలు, జెమ్ స్టోన్స్, మాలలు, కురంగలి మాల, ఈ మాల, ఆధ్యాత్మికతం, డీప్ రీసెర్చ్. దేని గురించి అని ఇప్పుడు పిహెచ్డి చేస్తారు కొంతమంది ఒకటే సబ్జెక్ట్ మీద. డీప్ అంటారు కదా. 8th హౌస్ అంటే డీప్, ఏదైనా డీప్ రీసెర్చ్ చేస్తారు.
ఇక పిహెచ్డి చేయాలి, దాని తర్వాత చేయాలి అంటే 8th హౌస్ స్ట్రాంగ్ ఉండాలి, లేకపోతే మీరు పిహెచ్డి చేయలేరు. తర్వాత 9th హౌస్. 9th హౌస్ ఏంటంటే స్పిరిచువాలిటీ ఎందుకు రాశానంటే ఇది ప్రాక్టికల్. ఒక గురువు ఇతను, ఇది చదువు మాత్రమే. ఇక్కడ మనిషి గురువు అయిపోతాడు. సింపుల్గా చెప్పాలంటే సద్గురు. నేను 8th హౌస్ మనిషిని, సద్గురు 9th హౌస్ మనిషి. గొప్పోడు, అందరికన్నా గొప్పోడు. ప్రపంచాన్ని ఏ దారిలో నడిపించాలి అని చెప్పేవాడు సద్గురు, జగద్గురు. సింపుల్గా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. చిన్నజీయర స్వామి ఉన్నారు, సద్గురు ఉన్నారు, పుట్టపతి సాయిబాబా ఉండేవారు, చాలా మంది ఉన్నారు. ఆ లైన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. కౌన్సిలింగ్లు బాగా కౌన్సిలింగ్ వీళ్ళు చేయగలుగుతారు 9th హౌస్. ఇంకా 10th 11th అయితే మీకు తెలిసింది, అది కెరియర్ అండ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. నెక్స్ట్ వద్దాం 12th హౌస్. షూజు, పాదాలకు సంబంధించిన బిజినెస్. 12th హౌస్ అంటే మనకు కరెక్ట్ పాదాల దగ్గరకు వస్తాయి. ఆ కరెక్ట్ షూజు, ఆ సాక్స్, తర్వాత మనకు ఐసోలేషన్ సెంటర్స్ అని ఉంటాయి. తర్వాత మనకు జైల్లో ప్రోడక్ట్స్ అమ్ముకుంటారు కొందరు. జైల్లో బిజినెస్లు చేస్తారు. జైలు లోపల జైల్లో బిజినెస్లు చేస్తుంటారు. జైల్లో తయారైన సామాన్ కొనేసి బయట అమ్ముతూ ఉంటారు. ఖైదీలు తయారు చేసిన బయట అమ్ముతూ ఉంటారు. తర్వాత ఐసోలేషన్, మెడిటేషన్. 12th హౌస్ అంటే మెడిటేషన్ కూడా వెళ్తుంది. వీళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళు మానసికంగా. 12th హౌస్ అంటే మానసికంగా బాగా ఆలోచింపన చేస్తారు. సో మానసికంగా బాగా ఆలోచింపజేసి దేన్నైనా, ఒక మెడిటేషన్ కావచ్చు, లేకపోతే ఒక సైకలాజికల్ కౌన్సిలర్లు, వీళ్ళందరూ దీని కిందకు వస్తారు. ఇంకా షూస్ బిజినెస్ అయితే రకరకాల షూస్లు మ్యానుఫ్యాక్చర్ చేయడం, బ్రాండ్స్ పెట్టడము, సక్సెస్ అవుతారు. 12th హౌస్ ఏంటంటే ఫస్ట్ హౌస్ కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనిషికి ఏదైనా నిలబెట్టడానికి, మనిషి కుంగిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంటే మన సొసైటీలోనే చాలా మంది వెళ్తారు. ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర దైవిక శక్తులు ఉంటాయి. ఎలా చెప్పాలంటే వాళ్ళు దైవ పూజలో ఇన్వాల్వ్ అయిపోయి ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక తాయెత్తు కట్టడం, లేకపోతే కొంతమంది ఈ నీళ్ళు తాగండి, ఈ రేకి హీలింగు, ఈ స్పిరిచువల్ హీలింగు, ఈ హీలింగ్ ఏదైతే ఉంటుందో హీలింగ్ డిపార్ట్మెంట్ అంతా 12th హౌస్లోకి వస్తుంది. మనిషిని ఐసోలేషను, మెడిటేషను, ఆ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చేది 12th హౌస్. సో హీలింగ్ బ్యాచ్ అంతా ఈ 12th హౌస్లో వస్తుంది. సో ప్రతి మనిషి ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వెళ్ళి ధీటుగా డబ్బులు పెట్టడం కాదు, డబ్బులన్నీ పోతాయి. ఆలోచించి మీరు చేయగలరా, చేయలేరా, ఇది ఓన్లీ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి మాత్రమే నక్షత్ర నాడి చూసుకుని చెప్పడం అనేది ఉంటుంది. కానీ వేగ్గా అలాగా మనం చూసుకోవడానికి కుదరదు. నేను చెప్పేది కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఎవరైతే పెట్టి బిజినెస్ మొదలు పెడుతున్నారో, ముందు ఏ హౌస్ స్ట్రాంగ్ ఉందో తెలుసుకొని ఆ హౌస్ బిజినెస్కి వెళ్ళండి. మీరు గూగుల్కి వెళ్ళి 4th హౌస్ బిజినెస్, 8th హౌస్ బిజినెస్, 12th హౌస్ బిజినెస్, 6th హౌస్ బిజినెస్, 2nd హౌస్ బిజినెస్, మీరు ఏ హౌస్ గట్టిగా ఉందో అది తెలుసుకొని దాని తర్వాత గూగుల్లోకి వెళ్తే అదంతా లిస్ట్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు 2nd హౌస్ బిజినెస్ అంటే మొత్తం 2nd హౌస్ సంబంధించిన బిజినెస్ వస్తే దాంట్లో మీరు ఏదైనా చేసుకోండి. కానీ మీకు సొంతం వచ్చింది మీకు ఇష్టం వచ్చినట్టు చేయొద్దు, అనవసరంగా డబ్బులు పోతాయి, చేతులు కాల్చుకోవద్దు. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అండి.